అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ స్టూడెంట్స్ చాలా మంది కూడా ఫోన్లు చేస్తూ ఉంటే ఈరోజు విజిట్ చేయడానికి ట్రిపుల్ ఐటీ క్యాంపస్కి వచ్చాం. ఇక్కడ వాళ్ళ పరిస్థితులు చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఒక క్యాంపస్లో 1400 మంది, దానికేమో సఫిషియంట్ రూమ్స్ లేవు, సఫిషియంట్ బాత్రూములు లేవు. ఒక్కొక్క రూమ్లో ఆల్మోస్ట్ 30 మెంబర్స్ని ఒక్కొక్క రూమ్లో పెట్టారు. ఒక ఫ్లోర్కి వచ్చే లోపలికి ఆల్మోస్ట్ 2000 ఎంతమంది ఉన్నారు ఒక ఫ్లోర్కి 250 మెంబర్స్ ఉంటే 4-5 బాత్రూములు ఉన్నాయి. 4 బాత్రూములతోటి ఒక 250 మెంబర్స్ అడ్జస్ట్ అవుతా ఈరోజు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ ర్యాట్ బైట్స్ ఉన్నాయి, ఎలకలు ఎక్కువ ఉన్నాయి, మస్కిటోస్ ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకి సామాన్లు పెట్టుకోవడానికి కూడా కబోర్డ్స్, ర్యాక్స్ లేవు. ర్యాక్స్ కూడా ఈరోజు బెడ్ కింద అంతా కూడా డే టైం పెడితే అవన్నీ కూడా ర్యాట్ బైట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళంతా కూడా బెడ్ మీద పెట్టి డే టైం మేమంతా ఏమో బెడ్ మీద, నైట్ కింద పెట్టేసి కొనుక్కుంటా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు చదువుకోవటానికి అన్ని జిల్లాల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఈరోజు ఈ ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయ్యి ట్రిపుల్ ఐటీ అయితే బాగా చెప్తారు, బాగా మంచి భోజనం పెడతారు, ఫెసిలిటీస్ బాగుంటాయి. కాబట్టి ట్రిపుల్ ఐటీలో సీటు కోసం అని చెప్పేసి ట్రై చేసి ఈరోజు ట్రిపుల్ ఐటీలో చదివితే ఖచ్చితంగా రేపు మంచి జాబ్ కూడా వస్తుందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా ఈరోజు ఎక్కడెక్కడ శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, వైజాగ్ కానీ అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరికి కూడా ఈరోజు మినిమం ఫెసిలిటీస్ లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అంటే పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైకో ముఖ్యమంత్రి ఇంటికే పరిమితం అయ్యాడు చెప్తే కనీసం స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు, వాళ్ళకి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి. ఒక పక్క చూసేమో తెలుగుదేశం టైంలో ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీకే పెట్టేవాళ్ళం. స్టూడెంట్స్కి ఎవరికైతే పెట్టాలో, ఎవరికి ఎంత ఇవ్వాలో వాళ్ళకందరూ కూడా కాలేజీకే వాళ్ళకి పంపిస్తే చక్కగా చదువుకొని వాళ్ళంతా బయటకు వచ్చేవాళ్ళు, సర్టిఫికేట్లు వచ్చేది. ఈరోజు అమ్మఒడి అని చెప్పేసి వాళ్ళకి పెట్టి వాళ్ళ డబ్బులు ఏమవుతుందో తెలవక వాళ్ళు వచ్చేసి కాలేజీ కట్టక, కాలేజీలో వాళ్ళ సర్టిఫికేట్ లేకుండా దానికి మళ్ళా వాళ్ళు ఏడా నుంచో తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి కట్టే పరిస్థితులు ఈరోజు చాలా ఇష్యూస్ కూడా దాంట్లో కూడా ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితులు ఒకసారి మనం గమనించుకుంటే మనం తెలుగుదేశం టైంలో ట్రిపుల్ ఐటీ ఆ రోజు మనకు ఒంగోలుకి అలాట్ చేశారు. ఒంగోలుకి అలాట్ చేసినప్పుడు ఒంగోలులో కూడా మేము చాలా ప్లేసెస్ చూసాం. ఇప్పుడు ఇక్కడ ఉండే ఆయన ఏవైతే చెప్తున్నాడో ఇక్కడ ట్రిపుల్ ఐటీ అక్కడ స్థలాలు క్యాన్సిల్ చేశామని చెప్పి ఎర్రజల్ల దగ్గర ఏవైతే చెప్తున్నాడో, మేము ఆ రోజు గవర్నమెంట్ ల్యాండ్ ఎర్రజల్ల దగ్గర ఎక్కువ ఉందని చెప్పి ట్రిపుల్ ఐటీ కూడా అక్కడే ప్లాన్ చేసి అక్కడే కడదామని చెప్పి నెక్స్ట్ వచ్చేసి అక్కడే టిట్కో హౌసెస్ కూడా అక్కడే 16,000 ఇల్లు, దానికి ఒక కావాల్సిన 200 ఎకరాలు, దానికి ట్రిపుల్ ఐటీకి ఒక 200 ఎకరాలు, నెక్స్ట్ స్టేడియంకి కూడా ఒక 30 ఎకరాలు, మనకి స్టేడియం లేదని చెప్పి 3 ప్లాన్ చేసాం. అప్పుడుండే మంత్రి గారు మన గంటా గారు కూడా వచ్చారు ఆ రోజు, కలెక్టర్ గారు అందరం కూడా విజిట్ చేసాం, అందరం కూడా చూసాం. చూసి ఫైనల్గా ఒకసారి మేము క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఐరన్ ఓవర్లో ఉంది, ఐరన్ ఓవర్ ఆల్రెడీ టెండర్ కాల్ఫర్ చేశారు, అది డిస్ప్యూట్ కేసులో ఉందని చెప్పేసి అది చేస్తే ఎప్పటికైనా మళ్ళీ ప్రాబ్లమే అని చెప్పేసి అడిగిన తర్వాతే దాన్ని క్యాన్సిల్ చేసాం. క్యాన్సిల్ చేసి మిగతాది ఆ రోజు 50-60 ఏకర్స్ అయితే ఆ రోజు ఇక్కడే ప్రొక్యూర్ చేసి ఇక్కడే పెట్టేవాళ్ళం మేము. ఆ రోజు మన గంటా శ్రీనివాసరావు గారు ఉండి మాకు మినిమం 200 ఎకరాలు కావాలి, పెద్ద క్యాంపస్ కావాలి మాకు, కాబట్టి మాకు 50 ఎకరాలు 60 ఎకరాలు మాకు సరిపోదని చెప్పేసి ఆ రోజు చెప్పిన తర్వాత మేము మనకుండే ప్లేస్ అప్పుడు కనిగిరి పశ్చిమ ప్రాంతం కూడా డెవలప్ అవుద్దని చెప్పేసి కనిగిరి దగ్గర దానికి దగ్గర 400 ఎకరాల వరకు దానికి శాంక్షన్ చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసాం. ఆ తర్వాత మళ్ళా కోడ్ రావటం, ఎలక్షన్స్ రావటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఒక్కడు పట్టించుకోవాలా, ఇక్కడ ఉండే మంత్రులు పట్టించుకోలేదు, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు, అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే కూడా కనీసం ఇక్కడ అలాట్ అయిందే ట్రిపుల్ ఐటీ. ఇవాళ ఆ క్యాంపస్లో ఒక 2,000 మంది, ఇక్కడ ఒక 14 మంది, దగ్గర 3,500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఏదో విధంగా పోయేసి గవర్నమెంట్లో ఫైట్ చేసి ఆ ఫండ్స్ తీసుకొచ్చేసి కడదామనేది ఒక్కరికి కూడా దాని మీద ఆలోచన రాలేదు. వాళ్ళు ఎవరికి వాళ్ళకి దోచుకోవడానికి వాళ్ళకి ఆ టైం సరిపోయింది. ఈరోజు 5 సంవత్సరాలు అయితే మాకు తెలియదు, మాకు నిన్నటి నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి, మాకు చాలా ఇబ్బందులు పడుతున్నామండి, మీరు ఒకసారి రండి అని చెప్పేసి మాకు చాలామంది చెప్తా ఉంటే మేము ఈరోజు వచ్చాం. డైరెక్టర్ గారు కూడా భాస్కర్ గారు ఇలా కొత్తగా ఆయన కూడా 2 months అయిందంట వచ్చి, ఆయన కూడా మంచి మనసుతోటి ఆయన అయితే
ఖచ్చితంగా 5th కల్లా మేము ఆల్రెడీ టెండర్లు పిలిచాం. ఏదైతే మినిమం పైప్ లీకేజెస్, అదేవిధంగా ఈ ర్యాట్ బైట్స్ కానీ, మస్కిటోస్ కానీ, అదేవిధంగా కబోర్డ్స్ కానీ, ఇవన్నీ కూడా తప్పకుండా 5th కల్లా మాకు కంప్లీట్ చేస్తామండి అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి